ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన హై ప్రొఫైల్ మ్యాచ్ ను తాము ఆడబోమని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మౌనాన్ని వీడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ముంబైలో జరిగిన కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ ఈ వివాదంపై స్పష్టతనిచ్చారు. మా వైఖరి చాలా స్పష్టంగా ఉంది. మేము మ్యాచ్ ఆడబోమని ఎప్పుడూ చెప్పలేదు. నిరాకరించింది అవతలి పక్షం వారే. ఐసీసీ షెడ్యూల్ ఇచ్చింది. భారత్ పాక్ ప్రభుత్వాలు తటస్థ వేదికపై ఆడాలని నిర్ణయించాయి. మా ఫ్లైట్ టికెట్లు బుక్ అయ్యాయి. మేం ఖచ్చితంగా కొలంబో వెళ్తున్నాం అని సూర్య ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న మైదానంలోకి రావాలా వద్దా అనేది పాకిస్తాన్ నిర్ణయమని, తాము మాత్రం మ్యాచ్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నామని సూర్య స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ ను వరల్డ్ కప్ నుంచి తప్పించి స్కాట్లాండ్ ను చేర్చడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ కు సంఘీభావంగా భారత్ తో మ్యాచ్ ఆడబోమని ఆయన ప్రకటించారు. అయితే కేవలం భారత్ తో మ్యాచ్ మాత్రమే ఆడమని చెప్పడంపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా సెలెక్టివ్ పార్టిసిపేషన్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని, దీనివల్ల పాక్ క్రికెట్ బోర్డు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఐసీసీ విధించబోయే కఠినమైన జరిమానాల నుంచి తప్పించుకోవడానికి పీసీబీ ఒక కొత్త ఎత్తుగడను వేస్తోంది. ఫోర్స్ మోజూర్ అనే క్లాజ్ ను తెరపైకి తెస్తోంది. అంటే అనుకోని విపత్కర పరిస్థితుల వల్ల మేము ఒప్పందాన్ని నెరవేర్చలేకపోతున్నామని వాదించే ప్రయత్నం చేస్తోంది. తమ ప్రభుత్వం ఆడవద్దని ఆదేశించిందని, ఇది తాము ఊహించని పరిణామమని ఐసీసీకి చెప్పాలని చూస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఫిబ్రవరి 15న మైదానంలోకి రాకపోతే భారత్ కు నేరుగా 2 పాయింట్లు లభిస్తాయి. కానీ సమస్య అక్కడితో ఆగదు. పాకిస్తాన్ బోర్డుకు ఏడాదికి వచ్చే సుమారు $35-38 మిలియన్ ఆదాయాన్ని ఐసీసీ నిలిపివేసే అవకాశం ఉంది. అలాగే అధికారిక బ్రాడ్కాస్టర్లు కూడా భారీ నష్టపరిహారం కోరుతూ కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజాను పీసీబీతో చర్చ కోసం పంపింది. మరి ఫిబ్రవరి 15 నాటికి పాక్ తన నిర్ణయాన్ని మార్చుకుంటుందో లేదో చూడాలి.